రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో చికెన్ పకోడీలను ఈజీగా అలాగే టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ పకోడీ అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. 1 గంటలో వీటిని ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తినవచ్చు. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ బోన్లెస్ 1/2 kg, మైదా లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ 2 టీ స్పూన్స్, బియ్యపిండి 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కరివేపాకు కొద్దిగా, అలాగే క్యాష్యూ నట్స్ 10. కరివేపాకు క్యాష్యూ నట్స్ ఆప్షనల్ మాత్రమే. ముందుగా చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో శుభ్రం చేసి ఉంచుకున్న బోన్లెస్ చికెన్ వేసుకుని అందులో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని చేతితో బాగా మిక్స్ చేసుకోండి. చేతితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోండి. గరిటెతో కన్నా చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. దీన్ని ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేయండి. 30 నిమిషాల తర్వాత అందులో మైదా, కార్న్ ఫ్లోర్, అలాగే బియ్యపిండి వేసుకుని ఈ మిశ్రమం బాగా పట్టేలాగా చేతితో కలుపుకోండి. దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను సిద్ధం చేసుకోండి. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేడి ఆయిల్లో వదులుకోవాలి. బాండీలో మరీ ఎక్కువగా కాకుండా సరిపోయేలాగా ఈ చికెన్ ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన కింద ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. చిల్లుల గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ ప్లేట్లోకి వేసుకుని మరలా మిగిలి ఉన్న చికెన్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చికెన్ ఒక 30 నిమిషాలు లేదా 1 గంట సేపు మ్యారినేషన్ అయినా పర్వాలేదు. ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్ అయితే అంత బాగుంటుంది. మ్యాక్సిమం ఒక అరగంట అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ను ఒక పక్కన పెట్టుకుని జీడిపప్పును లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేపుకుని తీసుకోండి. తర్వాత కరివేపాకును కూడా అదే విధంగా ఫ్రై చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ చికెన్ మీద ఈ జీడిపప్పు అలాగే కరివేపాకును వేసుకోండి. కరివేపాకు, జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పకోడా రెడీ. చూసారు కదూ, ఎంతో రుచిగా అలాగే క్విక్ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చూడడానికే కాదు, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీరు అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.